రాష్ట్రంలో మద్యం విక్రయాల్లో కీలక మార్పులకు రంగం సిద్ధమవుతుంది. మద్యం ధరలతో పాటు బాటిల్ సైజుల్లోనూ మార్పులు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే మద్యం తయారీ కంపెనీలు తమ ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించాయి. ఈ మార్పులు అమల్లోకి వస్తే వినియోగదారులపై ఎలాంటి ప్రభావం పడనుందో ఇప్పుడు తెలుసుకుందాం. వీటిపైనే ఎక్సైజ్ శాఖ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. కాగా మద్యం ధరలు ఏ మేర పెంచాలి, ఏ పరిణామాల్లో విక్రయించాలనే అంశంపైన సూత్రప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ నెల 17న జరిగే కీలక సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. తెలంగాణలో మద్యం ధరల పెంపుకు తుది కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే కంపెనీల నుంచి అందిన ప్రతిపాదనలపైన ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధరల కమిటీ రేటు సమావేశం అయ్యి చర్చించనుంది. ధరలపైన తుది నిర్ణయం తీసుకోనుంది. ఈ కమిటీ ఇప్పటికే మద్యం తయారీ సంస్థలు, డిస్టిలరీల ప్రతినిధులతో సమావేశమయ్యి వారి అభిప్రాయాలు సేకరించింది. మద్యం తయారీ కంపెనీలు ఇప్పటికే ఉత్పత్తి వ్యయం, ముడి పదార్థాల ధరలు, రవాణా ఖర్చులు, పన్నుల ప్రభావం వంటి కారణాలతో ధరలు పెంచాలని కోరుతున్నాయి. గాజు సీసాలు, ప్యాకేజింగ్ సామాగ్రి, స్పిరిట్ ధరలు, కార్మిక వ్యయాలు, రవాణా ఖర్చులు గణనీయంగా పెరిగాయని, ప్రస్తుతం అమల్లో ఉన్న ధరలతో వ్యాపారం కొనసాగించడం కష్టసాధ్యంగా మారిందని తయారీ సంస్థలు కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. కాగా రేపు జరిగే సమావేశంలో మద్యం ధరలను ఎంత మేర పెంచాలి, ఏ బ్రాండ్లపై ఎంత మేర ధరలు సవరణ ఉండాలి, కొత్త ధరలను ఎప్పటి నుంచి అమలు చేయాలి వంటి అంశాలపై చర్చించనున్నారు. అయితే ప్రీమియం, మిడిల్, ఎకానమీ విభాగాలకు చెందిన బ్రాండ్లకు వేర్వేరుగా ధరలు నిర్ణయించే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు మద్యం ధరలు 10 నుంచి 20% మేర పెంచే అవకాశం ఉంది. అదేవిధంగా ధరల సవరణతో పాటు మద్యం బాటిళ్ల పరిణామాల్లో మార్పులు తీసుకురావాలనే ప్రతిపాదన కూడా కమిటీ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న బాటిళ్లతో పాటు 150 మిల్లీలీటర్ల కొత్త సైజు బాటిళ్లను ప్రవేశపెట్టాలని కొన్ని మద్యం తయారీ సంస్థలు ప్రభుత్వానికి సూచించినట్లు సమాచారం. ప్రభుత్వానికి అందిన ప్రతిపాదనలకు కమిటీ ఆమోదముద్ర వేస్తే ప్రస్తుతం విక్రయిస్తున్న బాటిళ్లతో పాటు 150 ml బాటిళ్లు కూడా మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఏ బ్రాండ్కు ఎంత మేర పెంచాలనేది ఈ సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. 17న జరిగే ధరల నిర్ణయ కమిటీ సమావేశంలో తీసుకునే నిర్ణయాల ఆధారంగా ప్రభుత్వం అధికారికంగా మద్యం ధరలపైన నిర్ణయం ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.